గత కొన్నేళ్లలో రైల్వే వ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. వందే భారత్ రైళ్లను తీసుకొచ్చి వాటి సంఖ్యను కూడా క్రమంగా పెంచుతుండటంతో చాలా మంది ప్రజలు వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. తాజాగా వందే భారత్ అప్డేట్ వెర్షన్ల వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందే భారత్ ఏసీ చైర్ కార్ రైళ్లు అందుబాటులోకి రాగా, తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రధాన నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే వందే భారత్ ఏసీ చైర్ కార్ రైళ్లు అందుబాటులోకి రాగా, తాజాగా వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. గత కొంతకాలంగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లకు సంబంధించి ఓ ప్రకటన చేశారు. మరో 2 నెలల్లోని వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపై పరుగులు తీయనుందన్నారు. ఇప్పటికే ఈ రైళ్ల కోసం 2 ప్రత్యేక ట్రాక్లను సిద్ధం చేశామన్నారు. ఈ 2 ట్రాక్లపై ట్రయల్స్ పూర్తయిన తర్వాత ప్రయాణికులకు వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులో రానున్నట్లు తెలిపారు. ప్రయోగ దశలో 4 స్లీపర్ క్లాస్ కోచ్లతో రైలును సిద్ధం చేసినట్లు తెలిపారు. రానున్న 5 ఏళ్లలో సుమారు 400 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. మరో 60 రోజుల్లోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. మరోవైపు వెయిటింగ్ లిస్ట్ సిస్టమ్కు పరిష్కారం కోసం రైల్వే శాఖ ప్రయత్నిస్తోందన్నారు. రైళ్ల సంఖ్య, బెర్తుల సంఖ్య పెంచడం ద్వారా వెయిటింగ్ లిస్ట్ సమస్య పరిష్కారమవుతుందన్నారు.